జస్ వెంకటరెడ్డి గారు, పోలీసులు నిజంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు కనిపించిన ఆ నాలుగో సింహం నిజంగా పోలీస్ అయితే ఎలాంటి విధులు నిర్వర్తించాలో చెప్పాను నేను కొద్దిసేపటి క్రితం. అలా ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో వాళ్ళు కానీ చేస్తుంటే నిజంగానే సింహం నాలుగో సింహం అని అనుకోవచ్చు. ఈ విధంగా సామాన్య కార్యకర్తనే అక్కడున్న అతను ఏది చూసారా, ఆ ముసలాయన మీద దౌర్జన్యం ఎంత బెదిరింపులకు దిగుతున్నారో చూడండి. ఏం చెప్తారు? అసలు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రావడానికి కారణమే పోలీసులు కదా. ఇప్పుడు అతను అక్కడికి వచ్చి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేదంటే సామాన్య ప్రజలు అయ్యా ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది ఆపండి, అవును మా ప్రజాస్వామ్యంలో మేము ఓటు హక్కును మేము వినియోగించుకుంటాం, మా ఓటు హక్కును వినియోగించుకుంటానంటే అడ్డుపడి ఎల్లనీయట్లేదు, మా ఓటుని ఎవడో వచ్చేసేసుకుంటున్నాడు అని చెప్పి డిఎస్పీని అడిగితే డిఎస్పీ ఏమనుకుంటున్నావు, నేను వేసుకున్న యూనిఫామ్ అంటే ఏంది, నా కొడకల్లారా. ఇది ఒక డిఎస్పీ వాడే భాష. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీ కొడుకులా? ఏం డిఎస్పీ గారు అంతగా ఎక్కి మాట్లాడుతున్నారా? ఒక డిఎస్పీ మాట్లాడే మాటలా లేదా వీధి రౌడీ మాట్లాడే మాటలా? అరే నా కొడక అనేది ఎవరండి? రౌడీలు అంటారు భాష. ఒక పోలీస్ ఆఫీసర్ అరే నా కొడక నేను వేసుకున్న యూనిఫామ్ ఏంది, నీ యూనిఫామ్కి డబ్బులు ఇస్తుంది మేము మీన్స్ ప్రజలు, నువ్వు ఈరోజు ఆ యూనిఫామ్ వేసుకొని ఉన్నావంటే నీకు నువ్వు నెల నెల శాలరీ వస్తుందంటే ఆ సామాన్య కార్యకర్తలు ఆ ప్రజలు వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఆ పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బులతో నువ్వు బతుకుతా ఉన్నావు ఈరోజు. కానీ నువ్వు నా కొడకల్లారా, ఎవడనాలి నువ్వు నా కొడకలని? అరే ఎవడైతే రిగ్గింగ్ చేస్తాడో ఆ నా కొడుకుల్ని కాల్చి పరేస్తా అనాలి కదా డిఎస్పీ ఎవరైనా. డిఎస్పీ ఏమనాలి? అరే జమ్మలమడుగు నుంచి వచ్చిన ఆ తెలుగుదేశం గోండాలని కాల్చి పడేయండిరా, ఎవడరా దొంగోట్లు వేసేది? ఇది కదా నిజమైన పోలీసు మాట్లాడాల్సినటువంటి మాటలు. నిజమైన పోలీసు దొంగోట్లు వేసేవాడిని, ఎవరైతే మంత్రి దౌర్జన్యంగా పోలింగ్ బూత్లోకి వస్తే ఎవడరా నువ్వు మంత్రి అయితే నాకేంట్రా నా డాష్ కానీ మాట్లాడాల్సింది వాళ్ళ మీద కదా. సామాన్య కార్యకర్త నిన్నేమడిగాడు? నిన్నేమన్నా తిట్టాడా? అయ్యా ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది ఆపమన్నాడు. రిగ్గింగ్ జరుగుతుంది ఆపమంటే అతను నీ కొడక కాల్చి పడేస్తావా? ఏం అంత కండ కావరం ఎక్కి ఉన్నారా అండి? కొంతమంది పోలీసులు చాలా మంది పోలీసులు మంచి వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఎవ్వరు అంటలా. ఎవరైతే కొంతమంది ఇలా అహంకారంతో తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ లాగా డ్యూటీలు చేస్తా ఉన్నారో పోలీసులకి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మిమ్మల్ని ఎవరిని వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఎవరైతే ఇలా వ్యవహరించారు వాళ్ళని. ఇంకొకళ్ళు డిఐజీ గారు, ఆయన కూడా ఏదైతే మాట్లాడుతున్నటువంటి భాష పత్యాపారాలు మాట్లాడాడు కదా. ఇప్పుడు ఏ పత్యాపారం చేశారండి? ఈరోజు జరిగింది పోలింగ్ కాదు, రిగ్గింగ్. పోలింగ్ అంటే ప్రజలు ఓట్లు వేస్తే జరిగేది పోలింగ్. ఏదైతే రౌడీల్ని గోండాలని తీసుకొని వచ్చి రిగ్గింగ్ చేస్తే ఏదైతే దాన్ని ఓట్ల రూపంలో వేసుకుంటే దాన్ని రిగ్గింగ్ అంటారు. ఈరోజు జరిగింది రిగ్గింగ్ జరుగుతుంటే మీరు ఏ పత్యాపారం ఏ పచ్చవాళ్ళతో కలిసి కూర్చొని చేస్తుంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది. మీరు పోలింగ్ చేస్తే మీరు పోలీసులు, మీరు రిగ్గింగ్ చేస్తే ఏమంటారు? పత్యాపారం చేశారని అంటారు కదా. ఏదైతే కాళ్ళు పట్టుకొని ఓట్లు అడుగుతున్నారు, మేము ఓట్లు వేసుకుంటామని చెప్పి కాళ్ళు పట్టుకొని అడిగేటటువంటి స్థితికి తీసుకొచ్చింది అప్పుడు మీరు పోలీసులు ఏ వ్యాపారం చేస్తున్నారు? ఆ విజువల్స్లో కనపడిన ఫోటోలు జమ్మల మడుగు మీరు చదివే తెలుగుదేశం పార్టీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇక్కడికి వచ్చి ఓటు వేస్తుంటే మీరు ఏ పత్యాపారం చేస్తే అతను వచ్చి ఓటు వేసాడు? మీరు సక్రమైనటువంటి పోలీసు ఉద్యోగం చేస్తే లైన్లో ఉన్న మొత్తం లిస్ట్ ఉంది సార్. ఇప్పుడు ఇందాక అవినాష్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఏదైతే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 గంటల పాటు వెబ్ కాస్టింగ్ ఇవ్వండి. వెబ్ కాస్టింగ్ మేము ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాం. వెబ్ కాస్టింగ్ మొత్తం ఇస్తే ఇప్పుడు ఎన్ని వేల మంది వచ్చి దొంగోట్లు వేశారనేది దాంట్లో కనపడింది. సో ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యతంగానే వెళ్తాం. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి సార్. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా తన విలువలను వదులుకోవాలి. తాడిపత్రి మీకు తెలుసు బాగా, మున్సిపాలిటీకి సంబంధించి తాడిపత్రి మున్సిపాలిటీలో ఈవెన్ అతనే చెప్పాడు జేసీ ప్రభాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే నాకు ఈ పదవి వచ్చేది కాదు, కానీ ఆయన విలువలతో వ్యవహరించాడని చెప్పి. కానీ ఈరోజు మీరు వ్యవహరిస్తుంది ఏంది? సిగ్గు ఉండాలి. ఒక జడ్పీటీసీ కోసం, మేము ఒక మున్సిపాలిటీ కోసం ఏ రోజు దిగదారలా. కానీ మీరు కుప్పంలో గెలిచారనే కసితోనే కదా ఇప్పుడు ఎలాగైనా సరే పులివెందుల్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని మేము కుప్పంలో నిజంగా అనుకోని వీళ్ళు చేసినటువంటి దాంట్లో ఒక 10% అన్న చేయాలని మేము ఆలోచన చేస్తే ఒక్క వార్డు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేది కాదు. ఏదైతే ఒక్క వార్డు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేది కాదు. సో ఒక్క ఎంపీటీసీ కూడా అక్కడ గెలిచేది కాదు. కానీ మేము ప్రజాస్వామ్యతంగానే వెళ్ళాం. ఎవరైనా ప్రజాస్వామ్యతంలో వెళ్ళాలి, ఎవరైనా గెలిచేటటువంటి దానికి ఎవరు ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు గెలవాలనేటటువంటి ఉద్దేశంతో మేము వెళ్ళాం. అందుకనే వాళ్ళ కొన్ని ఎంపీటీసీలు కానీ ఆ రోజు కొన్ని జడ్పీటీసీలు కానీ కొన్ని మున్సిపాలిటీలో కొన్ని వార్డులు కానీ గెలవగలిగారంటే మేము ప్రజాస్వామ్యతం గెలగలిగితేనే. సో ఈ రోజు కానీ వాళ్ళు వెళ్తున్నటువంటి దారి ఏంది? రీపోలింగ్ జరగాల్సిందేనా? మీరు డైరెక్ట్గా 100%
ఈ పులివెందుల అండ్ ఒంటిమిట్టకు సంబంధించి రెండు జడ్పీటీసీ ఎలక్షన్లకి రీపోలింగ్ జరగాల్సిందే. ఇది జరగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదం. ఈ ఎన్నికల్లో గెలిచి పులివెందుల పులి అని ఒక చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఒక బిరుదు ఇవ్వాలని చూస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. వాళ్ళకి ఆ బిరుదు తగిలిస్తారు, పులివెందుల పులి అని. పులివెందుల్లో ఆడవాళ్ళ మీద దాడులు చేసి ఆడవాళ్ళని ఓటింగ్ రాకుండా అడ్డుకుంటే వాడు పులి అవుతాడా, లేదంటే మగతనం ఉన్నాడు అవుతాడా? మీరే చెప్పండి. లేకపోతే డాష్ తనం ఉన్నాడు అవుతాడా? ఏదైతే ధైర్యంగా మీరు ఓటేయండి, ప్రజల ఎన్నికల ద్వారా నేను గెలిస్తే అది మగాడి లక్షణం. ఈవీఎంల ద్వారానో దొంగోట్లతో గెలిస్తే వాళ్ళని మగతనం అనరు, మగాడు అనరు, డాష్ తనం అంటారు. అదేంటనేది వాళ్ళు ఊహించుకోండి, వాళ్ళకి అది యాప్ట్ అయింది. కాబట్టి ఒకటి క్లియర్గా చెప్తా ఉన్నాం, ఏదైతే పులివెందులకు సంబంధించి కావచ్చు, ఒంటిమిట్టకు సంబంధించి కావచ్చు, ఈరోజు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు చేసినటువంటి ఈ డేంజర్ గేమ్ మీరు ఏదైతే పెట్టారో, ఈ తండ్రి కొడుకులు డేంజర్ గేమ్ వాళ్ళు బిగిన్ చేశారు. దీనికి ముగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలికిద్దన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలనేది క్లియర్గా చెప్తా ఉన్నాం. మళ్ళీ ఒక ఎప్పుడో ఉన్నటువంటి దశాబ్దాల క్రితం ఉన్నటువంటి సంస్కృతిని మళ్ళీ డంప్ చేసి తీసుకొచ్చిన ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, వీళ్ళిద్దరికి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు లేకపోతే వాళ్ళు చేయగలుగుతారా? ఓకే. సో ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా అక్కడ పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని, మీడియాని, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద బైండ్ ఓవర్లు, వాళ్ళ మీద అక్రమ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, దాడులు, పోలింగ్ కేంద్రాలను మార్చేయటం, పోలింగ్కి వచ్చే వాళ్ళని రానియకుండా అడ్డుకోవటం, వచ్చిన వాళ్ళని అడిగితే మా ఓటు వేసుకుంటాం మేమంటే కాల్చి పడేస్తాం నా కొడకల్లారా అని మాట్లాడుతున్నటువంటి భాష పోలీసులు అడ్డం పెట్టుకొని, సో అవినాష్ రెడ్డి గారిని పొద్దున ట్రీట్ చేసినటువంటి విధానం, ఒక ఎంపీని వాళ్ళ ఇంటికి వచ్చి లాక్కొని, ఏందండి అది? ఆయన స్థానిక ప్రజాప్రతినిధి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అతన్ని తీసుకెళ్ళినటువంటి విధానం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ డేంజర్ గేమ్ ఖచ్చితంగా దీనికి ముగింపు మేము పలుకుతాం. దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలేదు. డిఐజీ అండ్ డిఎస్పీ అండ్ ఎస్ఐ, సిఐలు ఎవరైతే అక్కడ ఈ విధంగా వ్యవహరించారు, ఈవెన్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా. సో ఖచ్చితంగా మీ డిజిటల్ లైబ్రరీకి వస్తారా? 100%. వాళ్ళు ఏదో ఇప్పుడు గెలిచి కంగ్రాచులేషన్ చెప్పుకుంటారేమో ఒకవేళ ఇట్లాంటి గెలుపుతో. మేము అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తాం ఖచ్చితంగా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్లో మీరు అందరూ పేర్లు నమోదు అవుతారు. సో తొందర ఏం లేదు, కాకపోతే కొన్ని రోజులు మీరు ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. సో అని ఖచ్చితంగా అదైతే చెప్తాం.